గణనీయంగా మీరు అన్న పాయింట్ ఇంకొకటి యాడ్ చేస్తాను సార్. బెంగాల్లో మీరు అసలు సోయిలో లేనటువంటి భారతీయ జనతా పార్టీ మొదట్లో కేవలం 2 లోక్సభ స్థానాలే ఉండే, అసెంబ్లీ స్థానాలు 0 ఉండే. అండ్ మోర్ ఓవర్ దట్టు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బీజం కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కైలాష్ విజయవర్గీయ. సో అక్కడ లోకల్ నాయకుడు కూడా కాదు, మధ్యప్రదేశ్ నాయకుడు పశ్చిమ బెంగాల్కి వచ్చి పశ్చిమ బెంగాల్లో బీజం వేస్తే ఈరోజు 10 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షానికి వచ్చింది. సో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు అన్నదే పాయింట్. కైలాష్ విజయ్ వర్గీయ అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక రూపం ఇస్తే, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పనిచేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే 2019లో బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 18 లోక్సభ స్థానాలను సాధించే సరకు భారతీయ జనతా పార్టీకి బెంగాల్ పైన ఒక నమ్మకం ఏర్పడింది. బెంగాల్ కోటను కొట్టడం సాధ్యమే అనే ఒక నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకంలో భాగంగానే మీరు 2021 శాసనసభ ఎన్నికల్లో గతంలో 3 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏకంగా 77 శాసనసభ స్థానాలను సాధించి ప్రధానమైన ప్రతిపక్ష హోదాను పొందటమే కాకుండా ఈ టీఎంసీకి బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదిగింది అనేటటువంటి విషయం మనకు కనపడుతుంది. కాబట్టి అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా వెనక అడుగు వేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలు ఉంటే 12 లోక్సభ స్థానాలకి పరిమితమయ్యారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో 38% ఓట్లు సాధిస్తే 2024 లోక్సభ ఎన్నికల నాటికి 39% సాధించింది. అంటే టీఎంసీకి భారతీయ జనతా పార్టీకి 7% ఓటు డిఫరెన్స్ మాత్రమే ఉంది. డిఫరెన్స్ ని ఇంకొక 2-3% గనక తగ్గించగలిగితే భారతీయ జనతా పార్టీ మీకు బెంగాల్లో ఒక బిగ్ ఫోర్స్ గాను ఎమర్జ్ అవుతుంది, అధికారానికి దగ్గరగా చేరువయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పటికీ టీఎంసీ బలం తగ్గకపోవటమే భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. అంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే బెంగాల్ ని 30 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కుదేలవ్వటము, కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలవ్వటం తోటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంత గణనీయంగా స్పీడ్ గా వెదగలిగింది అనేటటువంటి ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ కేవలం 10% మాత్రమే బీజేపీ లాస్ అయింది. సో ఎన్నికల్లో ఏదేమైనా కానీ ఒక 5% ఓట్లను సాధించుకోగలిగితే భారతీయ జనతా పార్టీ అక్కడ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది కదా. అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని అస్త్రాలను వాడుతుంది. టీఎంసీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన గెలుపుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను వెతుక్కుంటుంది. కాబట్టి మీరు కిందకి విజయవర్గీయ పేరుతో పాటు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇవాళ మొత్తం బెంగాల్ ఎన్నికల ఇన్ఛార్జి గా పనిచేస్తున్నది నితిన్ నబీన్. నితిన్ నబీన్ ఎన్నికల వ్యూహాలు రచించటంలో సిద్ధహస్తుడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే మీకు 2024లో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అన్ని ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి ఒక సర్వే ఇచ్చిన సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించగలిగినటువంటి ఒక వ్యూహాలు రచించింది నితిన్ నబీన్ అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మొన్నటి బీహార్ ఎన్నికల్లో కూడా నితిన్ నబీన్ చాలా కీలకంగా పనిచేశాడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నితిన్ నబీన్ ప్రభావం చూపించగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో పాటు నితిన్ నబీన్ కు ఉన్నటువంటి రాజకీయ వ్యూహ చతురతను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఇవాళ నితిన్ నబీన్ ని ఎన్నికల ఇన్ఛార్జ్ గా బెంగాల్లో ఉంచటమే కాకుండా తర్వాత మీకు ఇప్పుడు బెంగాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నందిగ్రామ్ నేత అయినటువంటి సువేందు అధికారి, తర్వాత అమిత్ షా, వీళ్ళ ముగ్గురు వ్యూహాలతోటి ఇవాళ బెంగాల్లో ఒక బలమైనటువంటి ఫోర్స్ గా ఎదిగింది. తృణమూల్ కాంగ్రెస్ కి ఒక ధీటైనటువంటి ప్రత్యర్థిగా నిలబడినటువంటి సందర్భం ఉంది. అధికారానికి చాలా చేరువలోకి వెళ్ళినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. కాకపోతే టీఎంసీ బలము వాళ్ళు అనుకున్న స్థాయిలో తగ్గకపోవటమే బీజేపీకి కనపడుతున్నటువంటి ఒక మైనస్ గా చూడాలి. కానీ ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్లో గణనీయమైనటువంటి స్థాయికి ఎదిగిందనేటటువంటి మాట మనకి సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. సార్ ఇంకోటి సార్, ఒకసారి మనం అస్సాం గురించి కూడా మాట్లాడుకుందాం. అస్సాం కాంగ్రెస్ పార్టీలో